శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. మోడీ గారు చూడండి ఎంత బిజీగా ఉంటారు. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎంత బిజీ చూడండి. అంత బిజీ లైఫ్లో కూడా, అంత విధానంలో కూడా, అంటే భోజనం చేయడానికి కూడా సమయం దొరకనటువంటి అంత ప్రైమ్ మినిస్టర్ అంటే మామూలు విషయం కాదు కదా. ఇంత దేశాన్ని పరిపాలించడము, అదే శక్తివంతంగా పరిపాలించడం అంటే మామూలు విషయం కాదు కదా. అలాంటి సందర్భాలలో కూడా ఈ దసరా నవరాత్రులను చాలా శక్తివంతంగా ఉపయోగించుకుంటున్నారు. అంటే ఈ దసరా నవరాత్రులలో కేవలము నీరు మాత్రమే, సరే కొంతమంది పాలు మాత్రమే, అలా ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటూ కూడా చేస్తూ ఉంటారు. అంటే అంతటి శక్తివంతులు కూడా ఖచ్చితంగా దసరా నవరాత్రులను ఉపయోగించుకుంటున్నారు. మరి మనం ఎంత, మనకుండేటువంటి బిజీ లైఫ్ ఏంటి అసలు? మనకి ఈ సందర్భంలోనే విపరీతమైనటువంటి సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, వివాహం కాకపోవడం కావచ్చు, ఉద్యోగం లభించకపోవడం కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, చేతబడి సమస్యలు కావచ్చు, లేదా జ్ఞానం కోసము మనము ఒక మంత్ర సాధన చేయాలని అనుకునేటువంటి వారి కోసము ఎవరైనా సరే ఖచ్చితంగా 200% ఈ దసరా నవరాత్రులను ఖచ్చితంగా ఉపయోగించుకొని తీరాల్సిందే. అయితే మనము చేసేటువంటి ఉపాసనలో రకరకాలైనటువంటి మంత్ర విధానాలు ఉంటాయి. అంటే దుర్గామాతలోనే, దుర్గా విధానంలోనే దీపదుర్గా ఉంటుంది, గిరిదుర్గా ఉంటుంది, వనదుర్గా మాత ఉంటుంది, శూలిని దుర్గా ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి ఈ దుర్గా స్వరూపం యొక్క విధానాలను మనకు ఏదైతే కామ్యం ఉందో దాని వైపు సంధిస్తూ చేసుకునేటువంటి చాలా గొప్ప స్థితి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు దాన్ని ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. మరి అలా వెళ్ళినప్పుడే కదా మన సమస్యలన్నీ కూడా తీరేది. ఓ భగవంతుడు నా సమస్యలు తీర్చు అని అనుకునే కన్నా మనము ఆ తీర్చుకునేటువంటి విధానాన్ని మనం పట్టుకొని శక్తివంతంగా ముందుకు వెళ్ళాలి. మంత్రోపదేశాలు సాధ్యమైనంత వరకు తీసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. జీవితంలో ఒకసారి మంత్రోపదేశం తీసుకున్నాము అంటే దానిని పరిపూర్ణంగా జీవితాంతం కూడా చేసుకోవచ్చు. ఏ సమస్య వచ్చినా కూడా సాధించుకోవచ్చు. సంకల్పంలో ఆ సమస్యను పెట్టడమో, మంత్ర సాధన చేయడము, డైలీ 1 గంట చేస్తే సరిపోతుంది. కనుక మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే చాలా తల్లిదండ్రుల యొక్క వ్యధ ఉంటుంది. పిల్లలు సరైనటువంటి విధంగా వెళ్ళరు. జాతక దోషాలు ఉండొచ్చు, లేదా ప్రారంభ కర్మలో చెడు సహవాసాలు ఉండొచ్చు. వీళ్ళు సరైనటువంటి విధానాన్ని పట్టుకోకపోయి ఉండొచ్చు, లేదా మోసపోయి ఉండొచ్చు. ఇలాంటి ఎన్నో ఉంటూ ఉంటాయి. ఒక మంత్ర విధానాన్ని కనుక ఒక తల్లిదండ్రులు కనుక ఆ పిల్లల చుట్టూ కనుక చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే చాలా వరకు సమస్యలు అనేటువంటి సర్దుమనగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక ఏ సమస్య వచ్చినా, చేతపడిది కావచ్చు, ఏదైనా సరే దుర్గాదేవి యొక్క మంత్రాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ దుర్గామాత యొక్క మంత్ర విధానాలే చాలా ఉంటాయి. కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, కొన్ని బీజాక్షర రహితంగా, కొన్ని సహితంగా ఉంటాయి. ఆ బీజాక్షరాలలో కూడా పటుత్వం అనేటువంటిది ఉండాలి. ఆ మంత్రం కూడా శక్తివంతంగా ఉండాలి. మంత్రాన్ని చేసేది, మంత్రాన్ని నడిపించేది మనమే అయినప్పుడు జాగ్రత్తగా వినండి. మంత్రాన్ని చేసేది, మంత్ర సాధనను మనమే చేస్తూ ఆ మంత్రం యొక్క శక్తిని మనమే నడిపించాలి అని అనుకున్నప్పుడు ఎంత శక్తివంతంగా మనము ఆ మంత్ర శక్తిని పట్టుకోవాలి. శక్తివంతమైనటువంటి మంత్రాన్ని పట్టుకుంటేనే మనకు పనులన్నీ సాకారం కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చెడు సమస్యలు అంటే ఈ ప్రయోగాలు కావచ్చు, దృష్టి దోషాలు కావచ్చు, ఇలాంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా మీరు ఏమీ చేయక్కర్లేదు. మీరు మంత్రం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ కొన్నిటికి మాత్రం మనము ఇక్కడ మేనిఫెస్టేషన్కు సంబంధించినటువంటి సందర్భంలో మాత్రము ఖచ్చితంగా మనము ప్రయత్నం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. ఇది ఏ ధర్మంలోనూ కూడా చెప్పబడలేదు. సనాతన ధర్మంలో చాలా స్పష్టంగా మీరు వర్క్ చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. దానికి కావలసినటువంటి శక్తి అంతా కూడా మనకు ఆ దైవం నుండి రావడం జరుగుతూ ఉంటుంది. అనేకమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు చిన్న పిల్లల నుండి, అంటే చిన్న స్థాయి నుండి మొదలుకొని పెద్ద స్థాయి వరకు అందరూ కూడా అనేకమైనటువంటి సమస్యలు ఏదో ఒక రూపంలో ఎదుర్కొంటూ ఉంటారు. కనుక ఖచ్చితంగా మంత్ర సాధన అనేటువంటిది చేసుకోవాలి. మంత్ర విధానంలో ఖచ్చితంగా దిగ్బంధన మంత్ర విధానాలు ఉండాలి. అలాగే నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు తీసివేసేటువంటిది ఉండాలి. అలాగే గ్రహస్తంభనము అంటే నవగ్రహ దోషాలను స్తంభింపజేసేటువంటి విధానము ఉండాలి. అలాగే మనకు అనుకూలంగా మారుతూ ఉండేటువంటి విధానం ఉండాలి. ఇదంతా ఒక విధంగా ఇవాళ వచ్చినటువంటి వారి యొక్క కామ్యాన్ని అనుసరించి
చేసేటువంటి విధానాన్ని అనుసరించి మనము ఇవ్వాల్సిన విధానం ఉంటుంది. నక్షత్ర స్థితిని బట్టి కాదు బిడ్డ. నక్ష నక్షత్రం ఒకరికి ఒక నక్షత్రం ఉందనుకోండి, రేవతి నక్షత్రం ఉంది. ఈ నక్షత్రం వారు ఒక దేవి ఉపాసన చేయాలని ఉంటుంది. అదే ఎందుకు వస్తుంది? అది గత జన్మానుసారం వస్తుంది. గత జన్మలో మీరు ఆ ఉపాసన చేసి ఉంటే ఇది ఉపాసన చేయాలనేటువంటి విధానం వస్తుంది. కానీ ఈ జన్మలో మీకు వేరే చేయాలని ఉంటుంది, లేదా సమస్యలు వేరే ఉంటాయి, వేరే పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, వేరే విధానాన్ని. కనుక నక్షత్రాన్ని అనుసరించి మీరు వెళ్ళేటువంటిది సరైనటువంటి విధానం కాదు. మీ సమస్యను, కామ్యాన్ని అనుసరించి మాత్రమే వెళ్ళాలి. దుర్గా మంత్రాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. దుర్గాదేవి యొక్క విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. గిరిదుర్గా ఉంటుంది అంటే కొండ ప్రాంతాలలో ఉండేటువంటి ఆ ఎనర్జీ గిరిదుర్గ. ఇక ఇది గిరిదుర్గ కానీ వనదుర్గ కానీ పట్టుకున్నట్టయితే శత్రు శేషం లేకుండా పోతుంది. ఎలాంటి శత్రువులు కూడా మనల్ని ఎలాంటి ప్రయోగాలు చేసినా కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే శూలిని దుర్గ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. విజయదుర్గ ఉంటుంది. ఇలా కనకదుర్గ అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని మనకు ఒసిగేటువంటి కనకదుర్గ మాత యొక్క విధానం ఉంటుంది. ఇలా చాలా రకాలైనటువంటి మంత్ర విధానాలు ఉంటాయి. అందుకని మనము ఖచ్చితంగా మంత్ర విధానాన్ని మనం అనుసరించాలి. ఇప్పుడు ప్రముఖులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టినట్టయితే మీరు కూడా ప్రముఖులుగా మారొచ్చు. అది మీ యొక్క యాటిట్యూడ్ని బట్టి, మీ విధానాన్ని బట్టి ఉంటుంది. మీ మైండ్లో ఏ విధమైనటువంటి విధానాన్ని పెట్టుకున్నారు, మీరు ఎలాంటి మంత్ర సాధన చేస్తున్నారు అనేటువంటి విధానం ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఏ సాధన చేస్తున్నారు, వాళ్ళకి ఏం లేదు కదా, మరి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అని. ఖచ్చితంగా సాధన అనేటువంటిది వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేయడం వీలు కాకపోతే చేపిస్తారు. ఏసీ విధానం ఉంటుంది, మీదికి మాత్రం అలా ఉంటుంది. కానీ ఎవరికైనా కూడా తెలియదా, ఒక స్థాయికి వెళ్తున్నారు అంటే వాళ్ళకి తెలియదా? బ్రెయిన్ సరిగ్గా లేక, ఇది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇలాంటి కొంతమంది ఉంటారు. అలాంటి ఒక రకంగా సమాజానికి ఇలాంటి వాళ్ళు చీడ పురుగులు. ఇలాంటి వాళ్ళు చెప్తుంటారు. కానీ అసలైనటువంటి వ్యక్తి అసలు సృష్టిలో శక్తి అనేటువంటిది ఉంది, దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాము, దానిలో నుండి మనం వచ్చినామని చెప్పేసి సైన్స్ చెప్పిన తర్వాత ఇలాంటి వాళ్ళు చెప్పడం ఏంటి, మనం వినడం ఏంటి? ఒక రేంజ్కి ఎదుగుతున్నాము అంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా కొంతకాలం అయితే మనం ఉండము. ఎవరైనా సరే పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు కదా, మనం దాన్ని ఆపలేం కదా. శరీరం అంతా కూడా కృషించిపోతూ ఉంటే, రోగగ్రస్తం అవుతూ ఉంటే ఎలాంటి వాళ్ళకైనా వైద్య విధానాన్ని అనుసరించాల్సిన విధానం తప్పదు. ఎలాంటి వ్యక్తి అయినా సరే, ప్రధానమంత్రి కావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, అంబానీస్ కావచ్చు, ఆదానీస్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే, సైంటిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, తన ప్రాణాలను పరంగా పెట్టి కొన్ని సందర్భాలలో తన విజ్ఞానాన్ని అంతటినీ కూడా క్రోడీకరించి శ్రమించి ప్రాణాపాయ స్థితుల నుండి ఎంతో మందిని బయటపడేసేటువంటి ఈ డాక్టర్లు కూడా పోవాల్సిందే కదా. అంటే మనం కొంతవరకే అస్తిత్వము. ఇది అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? ముందుకు ఒక పద్ధతిగా వెళ్ళేటువంటి వారికి అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు సరెండర్ కావడము, ఈ సృష్టికి సరెండర్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సృష్టికి సరెండర్ కావడము అంటే, సృష్టి అంటే శక్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే నిరాకారమైనటువంటి స్వరూపం నుండి వచ్చింది. నిరాకారము, ఆకారము రెండు కూడా సనాతన ధర్మములో ఆరాధనా విధానంలో ఉన్నాయి. నిరాకారం గురించి మనకి ఇంకొకరు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఇలా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా మంత్ర సాధన చేస్తూ నా దగ్గర ఎంత బాధపడుతూ ఉంటారంటే, కొంతమంది కోట్లు అన్నీ కూడా పోయి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. కొంతమందికి అయితే శరీరం విపరీతమైనటువంటి రోగగ్రస్తమై ఉంటుంది. అన్ని ఆస్తిపాస్తులు ఉంటాయి కానీ సమయానికి ఒక 10,000 దొరకడం కష్టంగా ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి విధానాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే, మనము ఒక పరిపూర్ణత్వాన్ని మనం సాధించేటువంటి విధంగా ఈ మానవ శరీరం ఉండదు. అది జరగాలి అంటే ఆధ్యాత్మికతను పరిపూర్ణంగా పట్టుకొని మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అదంతా చాలా పెద్ద సబ్జెక్టుగా ఉంటుంది. అటువైపు వెళ్ళేటువంటి వారు లక్షల్లో ఒకరో ఇద్దరు మాత్రమే ఉంటారు. అందరూ కూడా దైనందిన జీవితంలో పడి కొట్టు మిట్టాడాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే. ఇక్కడ పాయింట్ అర్థమవుతుంది కదా. మంత్ర విధానాలను మీరు ఉపదేశం తీసుకునేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మనం హోమాలు కూడా నిర్వహణ అనేటువంటిది చేస్తున్నాము.
సో ఇవన్నీ కూడా మీకు వీడియోలలో గత ఒక 4-5 రోజుల కిందట పెట్టినటువంటి వీడియోలలో పెట్టడం జరిగింది. సో దాని ప్రకారం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్.